ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాజశేష జాతీయ స్థాయిలో ఉత్తమ కలెక్టర్గా అవార్డు అందుకున్నారు. ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కింద ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన కార్యక్రమం కింద ప్రతి సంవత్సరము జిల్లాల వారీగా కలెక్టర్లకు అవార్డులు అందజేస్తారు. అయితే 2024 సంవత్సరానికి గాను ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూల్ మండలం ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కింద ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా కలెక్టర్లకు ఈ అవార్డును ఏటా అందజేస్తారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ జిల్లా ప్రజలు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అలాగే అధికారుల సహకారంతో ఈ అవార్డు ఆదిలాబాద్ జిల్లాకు దక్కిందని, ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ రాజశేష ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వము గత 15 ఏళ్లుగా ఈ స్కీమ్కి సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లలను చదివించుకోవడం చాలా కష్టతరంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి వినతిపత్రం సమర్పించి తమ ఆవేదనను వివరించారు. ఈ సందర్భంగా వారు జిల్లా అడిషనల్ కలెక్టర్తో మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పథకం కింద తాము చదువుకుంటున్న తమ పిల్లలకు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని రైస్ మిల్లర్స్ యజమానులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు నిర్మల్ జిల్లా బైన్సా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్ యజమానులు అలాగే అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే పేరుకుపోయిన సిఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం ప్రకారము కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.